హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ 100 రూపీస్ ఎమ్మెల్యే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో, కుళ్ళు రాజకీయాల్లో ఒక మనిషి ఎంత మేలు చేసినా కూడా మేలు చేసే మనిషిని గుర్తించడం మానేశారు. ఒకరి మీద ఒక విమర్శలు, ఒకరి మీద తిట్లు దండకాలు, ఇవే ప్రజెంట్ రాజకీయాల్లో నడుస్తూ ఉన్నాయి. ఎవరైనా ఫైరింగ్తో అగ్రెసివ్గా ఎవరి మీద డిస్కస్ చేస్తున్నారంటే ఆ మనిషిని పిలిపించేస్తున్నారు. అబద్ధమైన బూతులతో డిస్కస్ చేస్తున్నారంటే ఆ మనిషిని పిలిపిస్తున్నారు. ఉమ్, రాజకీయాల్లో ఇవే కావాలి, మంచితనం పనికిరాదు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అతిపెద్ద మైనస్ ఇదే. ఎంతసేపు జనాల కోసం ఏదో చేయాలి. ఎన్ని పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చున్నారు. దాన్ని ఎక్కడైనా హైలైట్ చేశారా? ఏదో ఆ 2 రోజులు హడావిడి చేశారు తప్ప తర్వాత ఎక్కడ కనపడలేదు. ఆయన చేసిన మంచి ఎవరు గుర్తించడం లేదు. ఎక్కడో సరిహద్దుల్లో ఉన్న సైనికులకి ₹1,00,00,000 దానం చేశారు, విరాళంగా ఇచ్చారు. ఆయన చేస్తున్న మంచి ఎక్కడైనా కనిపిస్తుందా? బీ ఫ్రాంక్, అంత మంచి చేస్తున్నా కూడా, పవన్ కళ్యాణ్ గారు అంత మంచి చేస్తున్నా కూడా ఇంకా ఆయన మీద విమర్శలు తప్ప ఆయన్ను ఒక మంచి నాయకుడని గుర్తించడం లేదు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, గూడాలలో ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్ళకి, చిన్న చిన్న గూడాలకి రోడ్లు వేయించి, అంటే ఏ నాయకుడు చేయని పనులన్నీ చేస్తూ ఉన్నా కూడా గుర్తించడం లేదు. మీడియా గుర్తించడం లేదు. బీ ఫ్రాంక్, అంతో ఇంతో సోషల్ మీడియా కొంచెం కవర్ చేస్తుందేమో కానీ పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులను ఎవరు గుర్తించడం లేదు. ఒక నరరూప రాక్షసుడు రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా వాడుకొని లిక్కర్ మాఫియా చేస్తూ, ఇసుక మాఫియా చేస్తూ, అడ్డదిడ్డంగా ప్రతి దానికి రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉంటే సరిపోవు, లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి సరిపోవు అని చెప్పేసి ఇంకా 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 దోచుకుంటూ ఉంటే ఆ నరరూప రాక్షసుని అడ్డుకోవడానికి తన బలం సరిపోక ఓపెన్గానే ఒప్పుకుంటారు, నా బలం సరిపోవట్లేదు అనే రాజకీయం చేశాడు. బీజేపీని కలుపుకున్నారు. సో బీ ఫ్రాంక్, టీడీపీ ఐసీయూలో ఉంది ఆ టైంలో. అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎవరికి అవునన్నా ఎవరు కాదన్నా కూడా నిజమేదే. ఆ టైంలో ఐసీయూలో ఉంది. చంద్రబాబు గారిని లోపలేశారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ టోటల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మార్చేసింది. కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా. ఎంత దారుణంగా అంటే ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ గుర్తుపెట్టుకో, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదని చెప్పేసి ఒక సభలో మాట్లాడితే చాలామందికి గూజ్ బంప్స్ వచ్చాయి. ఆ పార్టీ నుంచే జగన్ పతనం మొదలైంది. ఎలక్షన్లు వచ్చాయి, కట్ చేస్తే 11 సీట్స్కి పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఒక నరరూప రాక్షసుని ఇంకా ఇంకా మరొక 5 ఏళ్ళు ఇచ్చి ఉంటే సర్వనాశనం చేసేవాడు జగన్. ఆ విషయం అందరికీ తెలుసు. మరలా రావాలని విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఇంత అంటే ఈవెన్ అంత 11 సీట్స్ పడిపోయిన ఆ పార్టీ మరలా పుంజుకోవాలని ట్రై చేస్తూ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తూ ఉందంటే ఎక్కడ లోపం ఉంది? టీడీపీ సైలెంట్గా ఉంది. టీడీపీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రంలో వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అదే సీఎం పదవి ఇచ్చి ఉంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గానే ఒప్పుకుంటున్నారు, నాకు అనుభవం లేదు, అనుభవం లేకనే అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఆ టైంలోనే సీఎం పదవి వచ్చేది. సో పవన్ కళ్యాణ్ గారి మంచితనం, ఆయన చేసిన మంచి పనులు ఎవరికి ఆనట్లేదు. పైగా విమర్శలు, దారుణమైన విమర్శలు. తను చేసిన మేలంతా మర్చిపోయి ఈ సోషల్ మీడియా అంతా జగన్మయమైపోయి, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాడు, నెల నెల శాలరీలు పే చేస్తున్నాడు తెలుసా. బిజినెస్ మ్యాన్ సినిమాలో లాగా, మహేష్ బాబు సినిమాలాగా అందరికీ రౌడీల్ని పెంచి పోషిస్తున్నాడు. సోషల్ మీడియా ఎటు చూసినా వాళ్ళే ఉన్నారు. కొన్ని వేల ఛానల్స్ జగన్ కనసనుల్లో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కొన్ని వేల ఛానల్స్. ఈసారి ఎటు తిరిగి రావాలి అని చెప్పేసి ఈసారి జగన్ వస్తే రాష్ట్రం అతలాకుతలం అవుతుంది.
జగన్ సాబ్ గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనే వెపన్ ఉన్నంత వరకు, పవన్ కళ్యాణ్ అనే మనిషి మీ ఎదురుగా ఉన్నంత వరకు మీరు రావడం అనేది కళ్ళగంటున్నారేమో. జగన్ 2.0 2.0 చూపిస్తా అని చెప్పేసి ఏవో కళ్ళగంటున్నారు, పగటి కళ్ళు. పాతాళానికి తొక్కేశారు. అయినా కూడా అక్కడి నుంచి పాతాళం నుంచి బయటకు వచ్చేసి ఈసారి మేము వస్తామని చెప్పేసి డ్యాన్స్లు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కావాల్సింది ఏంటి? మోరల్ సపోర్ట్ కావాలి. మనలాంటి జన సైనికులు, వీర మహిళలు యాక్టివ్ అవ్వాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వండి చాలు. మీ ఇంట్లో మేము కూర్చొని వీడియోలు చేయండి. రోడ్ల మీదకి వచ్చేసి ఓ పరుగులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సోషల్ మీడియా ప్రతి మనిషి అరచేతిలో ఉంది. దాన్ని కరెక్ట్గా వాడండి. కరెక్ట్గా వాడి మీరు విమర్శకు ప్రతి విమర్శ చేస్తూ ముందుకెళ్ళండి. అదే సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి. ఎంత మేలు చేసినా ఇంకా ఇంకా విమర్శలు చేస్తున్నాయంటే తప్పు ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ విమర్శలను తిప్పుకొట్టే ధైర్యం, దమ్ము మనకు లేకపోతే ఇలాంటి రాక్షసులు, నరరూప రాక్షసులు ఇంకా విరవీగిపోతారు. సోషల్ మీడియా మొత్తం వాళ్ళే ఉన్నారు, తెలుసా మీకు? మనలో మాట్లాడే వాళ్ళు అరకొర ఉన్నారంతే. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ మాట్లాడడం మొదలైతే ఎలా ఉంటుంది తెలుసా? కొన్ని లక్షల మంది జన సైనికులు, వీర మహిళలు యూట్యూబ్ ఛానల్స్ పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ అనే మనిషి భూస్థాపితం చేసే దిశగా ఈసారి ఎలక్షన్స్ జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తే పవన్ కళ్యాణ్ గారికి మనం మోరల్ సపోర్ట్ చేసినట్టు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫైట్ చేస్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఎంత మేలు చేసినా కూడా సోషల్ మీడియాలో ఎక్కడా కూడా హైలైట్ అవ్వడం లేదు. ఆయన ఎన్ని పనులు చేసినా కూడా స్టిల్ ఇప్పటికీ తన జీవితాన్ని పణంగా పెట్టి, తన సినిమాలు పణంగా పెట్టేసి కేవలం జనాల కోసం మంచి చేయాలి, జనాల కోసం పాటుపడాలని చెప్పేసి తనకిచ్చిన శాఖలకి మీకు తెలుసు ఎంత డెవలప్మెంట్ ఉందో అనేది. పల్లెటూళ్ళు ఎంతగా డెవలప్ చేస్తున్నారో మీకు తెలుసు. తన నియోజకవర్గాల్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ హైలైట్ అవ్వడం లేదు. ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? సోషల్ మీడియా యాక్టివ్గా లేకపోవడం, తను చేస్తున్న పనులు హైలైట్ కాకపోవడం, మీడియా సపోర్ట్ లేకపోవడం. మీడియా సపోర్ట్ అయితే, సోషల్ మీడియా యాక్టివ్ అయితే, ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ యాక్టివ్ అయితే పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులు ప్రతి ఒక్కరికి చేరుతాయి. స్టిల్ ఇప్పటికీ చేరుతున్నాయి, కానీ ఇంకా చేరాలి. ఆయన చేసి మంచే మనందరికీ శ్రీరామ రక్ష. ఆయన చేస్తున్న మంచి పనులే మనకు శ్రీరామ రక్ష. ఏది ఆశించకుండా ఉల్టా తనకు వచ్చే శాలరీస్ కావచ్చు, తనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, అందరికీ ఖర్చు పెడుతున్నాడు. స్టిల్ ఇప్పటికీ గవర్నమెంట్లో ఉన్నా కూడా. ఇవన్నీ విషయాలు ఎవరికి బాగా నచ్చుతున్నాయి తెలుసా? కేంద్రంలో ఉన్న మోడీ గారికి నచ్చుతున్నాయి. అందువల్లే ఎక్కడ నిధులు కావాలన్నా ఎవరు వెళ్ళినా వర్కౌట్ కాదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వర్కౌట్ అయిపోతుంది. అక్కడి నుంచి నిధులు తెప్పిస్తున్న ఒకే ఒక్క నాయకుడు. జగన్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా? ఏం చూసుకుంటాడు ఏంటనేది కాసేపు పక్కకు పెడితే, జగన్ ఎప్పుడు నుంచి 5 ఏళ్ళ పాలన చేసావు కదా, ఎప్పుడైనా ఏ సెకండ్ అయినా కూడా కేంద్రం నుంచి ఎప్పుడైనా నిధులు తీసుకొచ్చావా? ఎంతసేపు వెంకటేశ్వర స్వామి పటం తీసుకెళ్ళడం, తిరుపతి కల్తీ రెడ్లు తీసుకెళ్ళేసి ఆయన దగ్గర పెట్టేసి వంగి నమస్కారం, లేచి నమస్కారం అని చెప్పేసి చేయడం తప్ప ఎప్పుడైనా చేసావా జగన్? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. పల్లెలన్నీ బాగుపడుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఇవన్నీ ఎవరు హైలైట్ చేయరే, ఎవ్వరు మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి ఎవ్వడు మాట్లాడరు. ఆయన చేసే మంచి మరుగున పడుతోంది. అలాంటి గొప్ప మనిషి మనకు కావాలి. అలాంటి గొప్ప మనిషి చేసే సేవలు మనందరికి కావాలి. అలాంటి గొప్ప నాయకుడు ఎదిగితే మనందరం బాగుపడతాం అనుకుంటే, ఇప్పటికైనా మన సిగ్గు శరం ఉంటే జన సైనికులు, వీరమహిళలు యాక్టివ్ అవ్వండి. ఇంకా యాక్టివ్గా మేము చూస్తూనే ఉంటాం, రేపు పొద్దున జగన్ వస్తే ఏంటంటే ఆయన చేసే హింసలు భరిస్తామనుకుంటే అలాగే చావాలి మనం. రేపు పొద్దున 2029లో ఎలక్షన్స్ వస్తే జగన్ ఎంత దారుణాలకైనా ఒడిగడతాడు తెలుసా మీకు? ఎంత దారుణాలకైనా కూడా జన సైనికులను, వీరమహిళలను టార్గెట్ చేస్తూ ఎన్ని పనులైనా చేయగలడు. అంతకు ముందే మనం యాక్టివ్ అవ్వాలి. అందువల్లే
నేను ఆ బాధ్యతలు తీసుకుంటున్నాను. ప్రతి జన సైనికుని, వీరమహిళని యాక్టివ్ చేస్తూ, ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో యాక్టివ్ చేస్తూ ముందుకు తీసుకుంటూ వెళ్తూనే ఉంటాం. సో వీళ్ళందరికీ ఒక పెద్ద కుటుంబాన్ని క్రియేట్ చేస్తున్నాను. అదే జనసేన కుటుంబం. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. జనసేన కుటుంబంలోకి నేను చేరుతున్నానయ్యా, ఐఎమ్ యాక్టివ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా నా నుంచి రెస్పాన్స్ ఉంటుంది. అతిపెద్ద జనసేన కుటుంబాన్ని తయారు చేద్దాం. దీని అమ్మ 2029లో ఎలా జనసేన రాదు చూద్దాం. మళ్ళా కూటమి కూర్చోవాలి. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా మనం కూర్చోబెట్టాలి. ఆయనగా సీఎం సీట్లో కూర్చుంటేనే ఒక్కొక్కరు నడ్డి విరుస్తూ ముందుకు తీసుకెళ్తారు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, బీ యాక్టివ్. జనసేనకు సపోర్ట్ చేద్దాం. ప్రతి జన సైనికుడు, వీరమహిళ యాక్టివ్ అవుతూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అవుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. నా పేరు వారణాసి సూర్య @ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.